మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు పుట్టినరోజు వేడుకలు సోమవారం నిర్వహించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 1వ తేదీ సోమవారం రాజీవ్ సెంటర్లోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని భావనర్షి స్వామివారి దేవస్థానంలో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు తెలిపారు. సాహితీ కళా రంగాలతో అనుబంధం ఉన్న ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ మంగళగిరిలో అడుగంటిన సాహితీ కళా రంగాల ఉనికిని తిరిగి ధనుంజయరావు తీసుకురావడం విశేషం అన్నారు. మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపకులు రేఖా కృష్ణార్జునరావు మాట్లాడుతూ సామాన్య స్థితి నుంచి పోలిట్ బ్యూరో సభ్యునిగా ఎదగడం మామూలు విషయం కాదని ధనుంజయ వ్యక్తిత్వాన్ని వివరించారు. ధనుంజయరావు బాల్యమిత్రులు కళాకారులు అల్లక తాతారావు, సందుపట్ల భూపతి ధనుంజయరావుతో తమకు గల అనుబంధాన్ని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాది చిలకా శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ సిరందాసు నాగార్జున, సిరందాసు భరత్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి గుత్తికొండ ధనుంజయరావు గారి కళా ప్రస్థానం ఈరోజుది కాదు. అయితే గతంలోనే చైతన్య వేవర్స్ కల్చరల్ అసోసియేషన్ అని చెప్పి మన తాతారావు గారు, భూపతి గారు వీళ్ళందరూ కలిసి కృషి చేసి ఉన్నారు. ఆయనకి సామాజిక బాధ్యతగా భావించి మంగళగిరి సాహితీ కళావేదికను ఏర్పాటు చేసి దానికి కన్వీనర్గా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. దాంట్లో మేమందరం కూడా భాగస్వాములయ్యాము. అయితే ఆయన రాజకీయ రంగంలో ఉన్నందున రాజకీయ రంగంలో ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం రావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇదే సందర్భంలో ఆయనకి జన్మదినం కూడా రావటం అనేది రెండూ కలిసి వచ్చినాయి. గుత్తికొండ ధనుంజయరావు అంటే కేవలం కులానికో లేదంటే రాజకీయ రంగానికో పరిమితమైన వాడు కాదు. అందరినీ అభిమానిస్తూ అందరివాడుగా మనవాడుగా మనతోటి మెసులుతూ ఉంటాడు. ఆయనలో ఉన్నటువంటి మానవీయ గుణాన్ని గౌరవిస్తూ మాతోటి కలిసి నడుస్తున్నందుకు మేము ఆయన అనేది వేరు లేకుండా మనము అనే ఫీలింగ్గా ఉన్నారు. అలాగే మంగళగిరిలో బుద్ధ పూర్ణిమ కార్యక్రమం చేపట్టినా, మానవతా వేదిక ద్వారా ఏ కార్యక్రమం చేపట్టినా, మంగళగిరి సాహితీ కళావేదిక ఏర్పాటు చేసినా సరే ఎంత పని ఒత్తిడిలో ఉన్న సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావడం అనేది చాలా హర్షించదగిన విషయం. విలువలతో కూడిన రాజకీయ నాయకులు ఈ సమాజంలో ఉన్నారు అన్నప్పుడు దాన్ని చాలా గౌరవించాలి. డబ్బు ఉంటేనే రాజకీయాలు అనే నానుడిని తిరగనాసినటువంటి ఘనత గుత్తికొండ ధనుంజయరావు గారికి దక్కిందంటే రేపు సాయంత్రం మన సాహిత్య మిత్రులు గుత్తికొండ ధనుంజయరావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోబోతున్నాం. ఎందుకంటే ఆయన మంగళగిరిలో గతంలో ఉన్న కళలు అన్నీ అంతరించిపోతున్నప్పుడు ఒక 4 సంవత్సరాల పైగా సాహితీ కళావేదిక పెట్టి ఎన్నో సంస్థలు మామూలుగా అంటే కమ్యూనిస్టులు కానివ్వండి ఎవరన్నా కానీ అందరినీ కలుపుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. నేను కూడా ఆంధ్ర నాటక కళా సమితి ప్రెసిడెంట్గా విజయవాడ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. అక్కడ మేము కూడా ఏంటంటే మామూలుగా అక్కడ మంత్లీ పెడుతుంటాం, ఇక్కడ కూడా వీరితో కలిపి మేము కూడా చేస్తూ ఉన్నాం. ఏదైనా అంతరించిపోతున్న కళల్ని ఇంకా తీసుకురావాలని, మరి ఆయన సమాజానికి ఎంతో తోడ్పడాలని, మనం కూడా ఆయన తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుత్తికొండ ధనుంజయరావు గారు అతి పేద చేనేత కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటూ కూడా మరి చదువుకునే రోజుల్లో చదువు కొనసాగకపోతే మగ్గం చేపట్టి నేస్తూ మగ్గం దగ్గర రేడియో వింటూ మరి ఆకాశవాణికి ఎన్నో ఉత్తరాలు ఆ వచ్చే కార్యక్రమాల మీద ఆయన ప్రతి కార్యక్రమం మీద వివరణాత్మకంగా ఆయన ఇచ్చే సలహాలు ఆకాశవాణి కూడా పాటించి మరి ఆ రకంగా 2 రాష్ట్రాల్లో ఎంతోమంది మరి రేడియో శ్రోతల్ని ఒక గ్రూపుగా ఏర్పరిచి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆకాశవాణిలో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. అలాంటి మంచి వ్యక్తి. కళలన్నా కవిత అన్న ఆయనకి ఎంతో ఇష్టం. అలాగే ఎన్నో నాటికలు రాసాం. మేము ఒక 50 నాటికలు రాసాం మా మిత్రులందరూ. చైతన్య వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ అనే పేరుతో మరి మేము మొగ్గాలు నేస్తున్న రోజుల్లో
రేడియో శ్రోతగా పరిచయమైన గుత్తికొండ ధనంజయరావు గారు అప్పటికే చదువు మానేసి నేత నేయటంతో నేతకే అంకితం చేసిన జీవితాన్ని రేడియో కార్యక్రమాల్లో రేడియోలో శబ్దమిత్రుల విద్యావంతులను చూసి మనం కూడా చదువుకోవాలని చెప్పి శిలా నీవే శిల్పం నువ్వే శిల్పి నీవే అన్నట్లుగా తనని తాను చెక్కుకుంటూ ఆ విధంగా ఎదిగిన గుత్తికొండ ధనంజయరావు గారు సాధారణ స్థాయి చేనేత కార్మికుల నుంచి అసాధారణమైన గొప్ప గొప్ప వ్యక్తుల మనసుల్లో ఆయన అభిమానధనునిగా ఎదిగి ఈ రోజున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులు లోకేష్ బాబు గారి మన్ననలు అందుకొని వారితో బాగా మమేకమై ప్రజాసేవకి ఇంకా ఎక్కువగా ఉత్తేజంగా చేయటానికి ఉరకలు వేస్తున్న ధనంజయరావు గారి పుట్టినరోజు వేడుకలు కూడా రేపు కావటం, మరి ఈ సందర్భంగా మా మిత్రులు శ్రీ గోలి మధు గారు మానవతా వేదిక తరపున ఈ జన్మదినోత్సవ గుత్తికొండ ధనంజయరావు గారి జన్మదినోత్సవ వేడుకల్ని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్షి స్వామివారి ఆలయంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి వారిని ఆశీర్వదించాలని రేపు అనగా 1/6/2026 సాయంత్రం 6 గంటలకి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలోని భావనార్షి గుడి దేవస్థానంలో గుత్తికొండ ధనంజయరావు గారి వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయండి. ఈ జన్మదిన వేడుకలు మానవతా వేదిక తరపున చేస్తున్నాము. మంగళగిరి పట్టణంలో ఉన్న గుత్తికొండ ధనంజయరావు గారికి ఉన్న మిత్రులందరూ కూడా అందరికీ ఆహ్వానం తెలుపుతున్నామండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు మానవతా వేదిక ఆధ్వర్యంలో అందరికీ ఆత్మీయ మిత్రుడు గుత్తికొండ ధనంజయరావు గారికి అభినందన సభా కార్యక్రమం జరుగుతుంది. విశేషం ఏంటంటే ఆ రోజు ధనంజయరావు గారి పుట్టినరోజు కూడా కావటం విశేషం. ఈ అభినందన సభ ఏర్పాటు చేయటం ఎందుకంటే ఇటీవల ధనంజయరావు గారికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు. అది ఆయనకు సంబంధించినటువంటి పార్టీ అభిమానులకు మాత్రమే కాకుండా మాలాంటి అనేక మంది సామాజిక కార్యకర్తలకు కూడా చాలా సంతోషాన్ని కలిగించినటువంటి విషయం. ధనంజయరావు గారిని మనం తప్పనిసరిగా అభినందించాలనేటువంటి ఉద్దేశంతో మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఇందులో